ఈ నేతన్న బీమా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధాన ఆహార సంపాదకుడు ఎవరైతే ఆ చేనేత రంగానికి సంబంధించిన ఆ మగ్గానికి సంబంధించిన మెయిన్ ఎర్నింగ్ మెంబర్ ఎవరైతే హఠాన్ మరణం అనేది చెందితే మరి ఆ కుటుంబం అనేది ఏమవుతుంది. సో అందుకే వాళ్ళని ఆదుకోవడం కోసం ఆ కుటుంబాన్ని నామినీగా పెట్టి ఆ యొక్క భార్యనో లేదా పిల్లలను నామినీగా పెట్టి ఆ చేనేత కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో మొత్తం ప్రీమియం పూర్తిగా ప్రీమియం అంతా కూడా ఆ యొక్క గవర్నమెంట్ అనేది భరిస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ చేనేత కార్మికుడి యొక్క ఎలిజిబిలిటీ అర్హత వచ్చేసి 18 నుంచి 59 ఇయర్స్ అనేది కలిగి ఉండాలి. ఓకేనమ్మా. సో 2023 2024లో చూసుకుంటే ఆ వయో పరిమితిని 65 సంవత్సరాలకి పొడిగించబడడం జరిగింది. సో ఒకప్పుడు 18 to 59 ఉండేది, ఇప్పుడు వచ్చేసరికి 65 ఇయర్స్కి దాన్ని ఎక్స్టెండ్ చేశారనే సంగతి గుర్తుపెట్టుకోండి. సో అలా మనకి 5 లక్షల వరకు, ఎంతమ్మా 5 లక్షల వరకు ఒక్కొక్క చేనేత కుటుంబానికి 5 lakhs వరకు మనకి ఇన్సూరెన్స్ అనేది బీమా అనేది ప్రొవైడ్ చేస్తారనే సంగతి గుర్తుపెట్టుకోండి. మేబీ ఆ యొక్క చేనేత బీమా కింద ఎంత లంసమ్ అమౌంట్, ఎంత ఇన్సూరెన్స్ అనేది, ఎంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది అడగొచ్చు. నెంబర్ 1 క్వశ్చన్. మొత్తం ప్రభుత్వమే బీమాకి సంబంధించిన ప్రీమియం అనేది బేర్ చేస్తుంది, అదని అడగొచ్చు. అర్హత అని అడగొచ్చు. లేదు అనుకుంటే ఎంతమంది వ్యక్తులకి కవరేజ్ చేసింది.